గ్రామ పంచాయతీల కార్మికుల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి కార్మికులకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. జీతాలు వల్లే ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి వెంటనే వాళ్ళ నా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంఘీభావం పలకడం జరిగింది. ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటే గ్రామం బాగుంటే ఢిల్లీ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసో ఎవరో వర్క్ చేయరు, వారు చేపిస్తారు. చేసేదంతా పారిశుద్ధ కార్మికులే కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వాళ్ళని ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్కినట్టయితే వారికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ తరఫున ఉండి వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడదామని చెప్పి ఇప్పటికైనా గ్రహించి వాళ్ళని ఒక నిత్యావసర సరుకులు, బట్టలు, వారికి నెల నెల జీతాలు ఇచ్చే విధంగా మీరు అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపి ఏ విధంగానన్నా కానీ వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి ముస్తాబాద్ మండల అభివృద్ధి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కోరడం జరుగుతుంది. మేము సుధా ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఆ పరిష్కారం కాకపోతే వాళ్ళందరినీ రోడ్ ఎక్కించి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారికి ఎప్పుడైనా అండగా ఉంది, ఇప్పుడు ఇంకా అండగా ఉండి ఎలాంటి ఆందోళనకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆయనకి ఎందుకు మాకు జీతాలు చేసిన కష్టాలే రాకపోయే ఏం చేసి పని చేయమంటావు? మేము ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించుకోర్రి. మేము ఎప్పుడు మురికి చేతుల్లో మేము పని చేస్తుంటేనే మీకు అన్ని శుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే శుభ్రత ఉండదు. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోర్రి. మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతానన్నారు. అవి మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెల నెలకు సాలరీ స్కేల్ ద్వారా వేస్తానన్నారు, అవి వేయండి. మాకు ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, అది కల్పించండి మాకు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ సేఫ్టీ కూడా లేదు. ఒక సఫాయి అయినా చనిపోతే సఫాయి సలాం అన్నట్టే ఉంది. కానీ ఒక మనిషి చనిపోతే కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి 10,000 ఇస్తారు కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు. ఒకసారి మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కల్పించి మాకు కరెక్ట్ అయిన వేతనం ఇచ్చిరి. మేము నెలకు మాకు జీతం పడేటట్టు సాయం చేయరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెచ్చి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఇప్పుడు జీతం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకసారి మీరు పెద్ద మనసుతోటి మాకు సహకరించి మీరు పెద్ద మనసుతో సహకరించి మాకు కరెక్ట్ అయిన జీతం వేస్తారని, నెలకు జీతం వేస్తారని